హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా జర్నల్స్. అయితే ఈ వీడియో ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదండి, తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి. సో నేను ప్రతిరోజు ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఎక్కడి నుంచి నేనైతే స్టార్ట్ చేశాను అనేది అయితే ఈ వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తాను. సో తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది నా నుంచి ఇన్ఫర్మేషన్ వల్ల అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నానండి. అయితే ఈ వీడియోలో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే నేను చెప్పేది ఏంటంటే, బేసిక్ నుంచి అంటే జనరల్ స్టడీస్ మనకి ఈ హైకోర్టు ఎగ్జామ్కి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, సో దానికి సంబంధించి నేను స్టెప్ బై స్టెప్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నానండి. ఎలా అంటే, ఇప్పుడు ఇండియన్ మ్యాప్లో మన ఇండియా తీసుకుంటే, సో ఇండియన్ మ్యాప్లో ఏంటంటే స్టేట్స్ వైజ్గా నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఉందనుకోండి, తెలంగాణ స్టేట్లో సీఎం, క్యాపిటల్, అలాగే ఇక్కడ పండే పంటలు, అలాగే ఇక్కడ ఫేమస్ ప్లేసెస్, టూరిస్ట్ స్పాట్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఒక్కొక్క పాయింట్ గురించి నేను అట్లా రాసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు, ఇప్పుడు మనం రాసే తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ రాసున్నాను. సో అందుకనే ఆ వే ఆఫ్లో ఇప్పుడు నేనైతే ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే దానికంటే కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది తెలంగాణ హైకోర్టు ఎగ్జాము. సో అందుకని దాన్ని బేస్ చేసుకొని నేనైతే ఇలా ప్రిపేర్ అవుతున్నాను. సో మీకు కూడా ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా ఏదైనా నేను చెప్పే దాంట్లో ఏదన్నా మీకు మిస్టేక్ అనిపించినా, లేకపోతే ఏదన్నా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్కి అయితే క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడైతే నేను ఒక 2 స్టేట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి కింద నుంచి మనకి ఇండియా మ్యాప్ ఉంటుంది కదా. సో నేను పక్కన అయితే డిస్ప్లే చేస్తాను. సో ఇండియా మ్యాప్లో కింద అడుగున ఇండియా పైనుంచి అయితే నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే చెప్పట్లేదండి. సో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు అలానే చెప్తున్నాను. ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ నేను తమిళనాడు గురించి అయితే డిస్కషన్ చేస్తాను, అండ్ తర్వాత అయితే కేరళ గురించి అయితే డిస్కషన్ చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఫస్ట్ 2 స్టేట్స్ గురించి అయితే నేను డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి 3-4 చేయడానికైతే నేను ట్రై చేస్తానండి. 3-4 స్టేట్స్ గురించి అయితే నేను డిస్కషన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే, నేను ఏమైతే చెప్తున్నానో వాటిని మీరు రాసుకొని, మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోగలిగితే చేసుకోండి. అలాగే నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను పెడతానండి. పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను, చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. నేను చెప్పాను కదండి, ఇక్కడ ఈ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే తమిళనాడు స్టేట్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఎలా రాసుకున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ తమిళనాడు, నేను ఇండియా మ్యాప్లో లాస్ట్ నుంచి వస్తున్నానని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే తమిళనాడు ఫస్ట్ నేను క్యాపిటల్ నోట్ చేసుకోండి. తమిళనాడు క్యాపిటల్ ఏంటి? చెన్నై. ఇది మనకి ఈ స్టేట్స్ గురించి మనం డిస్కషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్క స్టేట్ క్యాపిటల్స్ అయితే గుర్తుంచుకోండి. మనం ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి క్యాపిటల్స్ అనేవి సరిగా గుర్తుండవు. సో కాబట్టి ఫస్ట్ అయితే తమిళనాడు స్టేట్ క్యాపిటల్ చెన్నై. అలాగే ఇక్కడ చీఫ్ మినిస్టర్ సీఎం ఎవరు అంటే ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి. గుర్తుంచుకోండి, వీరి ముగ్గురిని కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో క్యాపిటల్ ఏమో చెన్నై, సీఎం ఏమో ఎంకే స్టాలిన్, గవర్నర్ ఏమో ఆర్ఎన్ రవి. అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అంటే 38 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. తమిళనాడు స్టేట్లో 38 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఇవి కూడా అడుగుతారా అని. ఏమో అండి, ఎగ్జామినర్ మైండ్ని మనం క్యాచ్ చేయలేం కాబట్టి ప్రతిదాన్ని మనం ప్రిపేర్ అయి ఉంటే ఎగ్జామ్ని మనం రాయొచ్చు కదా. సో ఆ వే ఆఫ్ థింకింగ్లో నేనైతే ఇట్లా రాసుకున్నాను. డిస్ట్రిక్ట్స్ ఏమో 38. ఆ తర్వాత తమిళనాడు స్టేట్స్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అని అంటే
టోటల్ 3 lakhs వరకు 32,000 వరకు ఉన్నాయండి. ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని అంటారు మన ఈ తమిళనాడుని, గుర్తుంచుకోండి. నేనైతే కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ అయితే రాసుకున్నాను చూడండి. తంజావూరు బృహదీశ్వర ఆలయం, కుంభకోణంలో శ్వేత గణపతి, శ్రీ ఆది కుంభేశ్వర ఆలయము, శ్రీ సారంగపాణి ఆలయము. మనకి బాగా తెలిసింది తంజావూరు కదండి, బృహదీశ్వర ఆలయము గుర్తుంచుకోండి. కుంభకోణం శ్వేత గణపతి, శ్రీ ఆది కుంభేశ్వర ఆలయము, శ్రీ సారంగపాణి. మదురైలో మనకి బాగా గుర్తుంటుంది మధుర మీనాక్షి టెంపుల్ ఉంటుంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, కన్యాకుమారి పరశురామ వినాయకుడు, రామేశ్వరం శ్రీ రామనాథస్వామి పక్షి తీర్థం, వేదగిరీశ్వర్ దేవాలయం, కంచి చిత్రగుప్తుడి ఆలయం. నేనైతే కొన్ని టెంపుల్స్ అయితే రాశానండి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇవైతే తమిళనాడులో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ 42 ఉన్నాయి నదులు. చెన్నైలో తమిళనాడులో ఎన్ని ఉన్నాయి అంటే 42 నదులు ఉన్నాయి. అలాగే హైకోర్టు, ఇక్కడ హైకోర్టులోకి, ఇక్కడ తమిళనాడు హైకోర్టు ఎక్కడుందంటే చెన్నై మద్రాసులో ఉంది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1862 జూన్ 26న అయితే స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు. ఇక్కడ హైకోర్టు సీజే ఎవరు అని అంటే శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్. ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని అంటే శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్. గవర్నర్ ఏమో ఆర్ఎన్ రవి, సీఎం ఏమో ఎంకే స్టాలిన్, హైకోర్టు సీజే ఏమో శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్. ఈ హైకోర్టు లొకేషన్ వచ్చేసి చెన్నై మద్రాసులో ఉంది. ఇది 1862 జూన్ 26న అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రివర్స్ 42 అని చెప్పాను కదండి, దాంట్లో కొన్ని రివర్స్ అయితే నేను ఇక్కడ రాశాను. సో చూడండి. కావేరి, వైగై, పాలార్, అగ్నియార్, పంబర్, వరాహనది, పొన్నాయార్, వెల్లార్, కల్లార్, గుండార్ ఎక్సెట్రా. ఇంకా చాలా నదులు ఉన్నాయి, నేను కొన్ని అయితే రాశాను. మీరు ఇంకా రాసుకోవాలంటే సపరేట్ తమిళనాడు రివర్స్ అని చెప్పేసి రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ స్వీట్స్. ఇక్కడ ఏమేమి ఫేమస్ స్వీట్స్ ఉన్నాయని అంటే నేను కొన్ని రాశాను. సోన్ పాపిడి, హల్వా, తిరునల్వెల్లి, శ్రీవల్లి పుత్తియార్, పాలకోవా, మైసూర్ పాకు, ఇవైతే ఫేమస్ స్వీట్స్ అన్నమాట. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అంటే చూడదగినవి ఏంటి అని అంటే కొన్ని అయితే నేను చెప్తున్నాను చూడండి. మహాబలిపురం, నీలగిరి, కృష్ణగిరి, కొడైకెనాల్, కోయంబత్తూరు, ఊటీ, పాండిచ్చేరి, చెన్నై, రామేశ్వరం, తంజావూర్, మదురై, నీలగిరి, ఏలగిరి ఎక్సెట్రా. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇవైతే ఫేమస్. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడులో ఆర్ట్స్ ఏంటి అంటే తంజావూర్ పెయింటింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది. తంజావూర్ పెయింటింగ్ ఒకటి, కలంకారీ ఒకటి, గుర్తుంచుకోండి. ఇక్కడ తమిళనాడులో ఉండే డ్యాన్సెస్ ఏంటి అంటే తేరుకూతు కంబైన్స్ ద 3 branches ఆఫ్ తమిళ్. ఇది తేరుకూతు అనేది ఫేమస్ డ్యాన్స్ అనమాట. సో ఇక్కడ 3 branches ఆఫ్ కంబైన్స్ ఆఫ్ 3 branches ఆఫ్ తమిళ్ ఏంటి అంటే ఎయిల్, ఇసాయి, డ్రామా. సో ఈ 3 కలిసినది తేరుకూతు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఫెస్టివల్స్ మనకు తెలిసిన కొన్ని, నేనైతే మనకు తెలిసిన కొన్ని రాసుకున్నాను అనమాట. పొంగల్, కార్తికేయ దీపం, మహామాహం, దీపావళి. మహామాహం అనేది కుంభకోణం టౌన్లో జరుగుతుంది అనమాట. ఈ ఫెస్టివల్ అనేది కుంభకోణం టౌన్లో అయితే జరుగుతుంది. సో ఇవండి మీరు తమిళనాడుకు సంబంధించిన ఇన్ఫర్మేషను. సెకండ్ వచ్చేసి కేరళ, దాని పక్కనే ఉంటుంది కదా కేరళ. సో ఆ కేరళ గురించి అయితే నేను చెప్తున్నాను చూడండి. సీఎం ఎవరంటే శ్రీ పినరై విజయన్, క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం, గవర్నర్ వచ్చేసి రాజేంద్ర అర్లేకర్. సీఎం ఏమో శ్రీ పినరై విజయన్, క్యాపిటల్ వచ్చేసి తిరువనంతపురం, గవర్నర్ వచ్చేసి రాజేంద్ర అలేకర్. తర్వాత డిస్ట్రిక్ట్స్ ఏమో ఇక్కడ 14 ఉన్నాయి. తమిళనాడులో ఎన్ని అని అంటే 38 డిస్ట్రిక్ట్స్, కేరళ ఏమో 14 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ టెంపుల్స్ 26 ఉన్నాయి. రివర్స్ 44 మేజర్ రివర్స్ ఉన్నాయి. అందులో 41 ఏమో ఫ్లో ఆఫ్ వెస్ట్ సైడ్ 41 ప్రవహిస్తూ ఉంటాయి, 3 ఏమో ఈస్ట్ సైడ్ ప్రవహిస్తూ ఉంటాయి. టోటల్ 44 మేజర్ రివర్స్ అన్నమాట. ఇక్కడ హైకోర్టు వచ్చేసి దీని లొకేషన్, ఇక్కడ హైకోర్టు కొచ్చిలో ఉంటుంది. ఈ కొచ్చిలో ఉన్న హైకోర్టు లక్షద్వీప్కి కూడా ఉంటుంది. లక్షద్వీప్ అనేది
యూనియన్ టెరిటరీ. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఈ కొచ్చిలోదే లక్షద్వీప్ కూడా ఉంటుంది. ఇక్కడ హైకోర్టు సీజే వచ్చేసి నితిన్ మధుకర్ జమ్దార్. అండ్ తమిళనాడు సీజే వచ్చేసి శ్రీరామ్ కల్పతి రాజేంద్ర. మీరు పేర్ల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకండి. నితిన్ మధుకర్ జమ్దార్ ఏమో కేరళ, శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్ ఏమో తమిళనాడుకు సంబంధించిన ఆయన. ఎప్పటికప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఈ హైకోర్టు సీజేస్ వీళ్ళు మారుతూ ఉంటారు కాబట్టి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఫేమస్ స్వీట్స్ వచ్చేసి మెయిన్గా అడప్రథమన్, ఉన్నియప్పం, పలాడ పాయాసం ఇవి. అండ్ ఇక్కడ టూరిజం వచ్చేసి ఇక్కడ ఎక్కడెక్కడ ప్లేసెస్ చూడొచ్చు అని అంటే మెయిన్గా మున్నార్, కొచ్చి, తెక్కడి. ఈ తెక్కడి అనేది ఏంటంటే కాఫీ, టీ, అలాగే సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్కి సంబంధించి ఫేమస్ ప్లేస్ తెక్కడి. ఈ మున్నార్ మనకి కామన్గా వింటూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా చూడండి. 11 నేషనల్ హైవేస్ ఉన్నాయి, 4 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, 2 షిప్ పోర్ట్స్ ఉన్నాయి, 17 మినీ షిప్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ తమిళనాడులో కూడా నేను రాయలేదు, మీరు ఒకవేళ కావాలి అంటే రాసుకోండి. అండ్ ఇక్కడ ఆర్ట్స్ వచ్చేసి కథక్కళి, మోహిని ఆటం, ఇవి ఏమో క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అనమాట. కథక్కళి, మోహిని ఆటం. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఉంటాయి, ఇవేంటి అంటే తెయ్యం, కక్కరిస్సి నాటకం, కూతు, ఇవి పర్ఫార్మింగ్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే కలరిపయట్టు, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, దీని మీద ఒక సినిమా కూడా ఉన్నట్టుంది. సో మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి కలరిపయట్టు, దీనికి సంబంధించిన ఒక సినిమా కూడా ఉంటుందండి. అలాగే క్రాఫ్ట్స్ ఏంటంటే బెల్ మెటల్ క్రాఫ్ట్ ఒకటి, కేరళ మురల్ పెయింటింగ్ కూడా మనకు యూట్యూబ్లో చూస్తూనే ఉంటాము. మురల్ పెయింటింగ్. ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్, ఇక్కడ ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ ఏంటంటే గదిక్, మిదువా డ్యాన్స్, కంబ్రా డ్యాన్స్. ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ గదిక్కు, మిదువా, కంబ్రా, ఈ 3 ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ అనమాట. ఫేమస్ ఫెస్టివల్స్ ఏంటి అంటే అందరికీ తెలుసు ఓనం, ఇది 10 days జరుపుకుంటారు, పంటలకు సంబంధించిన పండగ. లాస్ట్ డే జరుపుకునేది తిరువోనం అని పిలుస్తారు. ఇది కేరళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవండి 2 స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని అయితే రాసుకున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా యాడ్ చేయొచ్చు అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నాకు కూడా చెప్పండి, నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను కలెక్ట్ చేసి చెప్తాను. ఇట్లా బ్రీఫ్గా కొంచెం మనకి ఈ విధంగా తెలుసుకుంటే మనకి ఏంటంటే స్టేట్స్ గురించి కొంచెం వరకు తెలుసుకున్నట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదండి, గ్రూప్స్ ఎగ్జామ్స్కి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జామ్ అనేది. సో అందుకనే ఈ విధంగా ప్రిపేర్ అయితే మనం వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే రాయగలగడానికి కొంచెం వీలుగా ఉండేటట్టు మనం ఇట్లయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇవాళ వీడియోలో అయితే ఈ రెండు స్టేట్స్ గురించి అయితే డిస్కషన్ చేశాను కదా. సో నెక్స్ట్ వీడియోస్లో 3-4 అయితే డిస్కషన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. టోటల్ 1 వీక్లో అయిపోయేటట్లయితే నేను చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ఫేమస్ ప్లేసెస్ కానీ, అంటే స్టేట్స్కి సంబంధించిన ఫేమస్ ప్లేసెస్ కానీ, స్వీట్స్ కానీ, అలాగే ఆ స్టేట్కి సంబంధించిన ఏదైనా జిఐ ట్యాగ్ పొందుంటే అవి కూడా మీరు చదువుకునే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా అవి నోట్ చేసుకున్న తర్వాత మీకు చెప్తాను. అలాగే పీడిఎఫ్లో కూడా లింక్ ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీలో చాలామందికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.